ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒకరు రహస్యంగా మిమ్మల్ని గమనిస్తున్నారు, వారు ఎందుకు గమనిస్తున్నారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 ప్రకారం కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, భారమైన కుటుంబ బాధ్యతలు వీరికి ఉన్నా కానీ, వీరు నిరాశ నిస్పృహలకి లోను కాకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా వీరికి ఉంటాయి. అంటే వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. కాబట్టి వీరి యొక్క కుటుంబ సభ్యులు కూడా వీరిపైన అంతులేని అభిమానాన్ని, ప్రేమను పెంచుకుంటూ ఉంటారు. అయితే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే, నమ్మించి మోసం చేసే వ్యక్తులు కూడా వీరి చుట్టుపక్కనే ఉంటారు. అంటే మీరు పని చేసే చోట కానీ, మీరు వ్యాపారం చేసే చోట కానీ, మిరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఇటువంటి వ్యక్తులు ఉంటారు. ఎప్పుడూ మీ యొక్క కీడును కోరుకుంటూ ఉంటారు. మీకు ఏదైనా చెడు జరిగితే చూసి ఆనందపడాలి అనే తపన మీ ఇరుగు పొరుగు వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో వారిలో ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాలి. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా కనుక మీరు ఏ పని చేసినా కానీ మొదటికి మోసం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ యొక్క 2025వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక, ముఖ్యంగా చాలా కాలం నుండి ఒకరు మిమ్మల్ని గమనిస్తున్నారు. అంటే మీరు ఏదైనా తప్పు చేస్తే దాన్ని అవకాశంగా తీసుకుని నలుగురిలో మిమ్మల్ని అవమానపరచాలని చాలా కాలంగా ఇటువంటి కుట్ర పన్నుతూ ఉన్నారు. అయితే ఈరోజు వారు రహస్యంగా మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా ఒక సంఘటన ద్వారా మీకు అర్థమవుతుంది. అంటే ఇదివరకు కొన్ని సందర్భాల్లో మీ యొక్క సన్నిహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఈ విషయాన్ని మీతో చెప్పారు కానీ మీరు వారిని నమ్మలేదు. అంటే ఎవరూ మిమ్మల్ని గమనించటం లేదని, మీకు కీడు చేయటానికి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదని ఒక భరోసాలో, ఒక నమ్మకంలో మీరు ఉన్నారు. కానీ ఈరోజు జరిగేటటువంటి ఒక సంఘటన ద్వారా మీకు తేటతెల్లమవుతుంది. వారు మిమ్మల్ని రహస్యంగా గమనిస్తున్నారు. మీరు ఎప్పుడు ఎటువంటి తప్పు చేస్తారా, దాన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని ఎటువంటి సమస్యలకి నెట్టెయ్యాలా అనే ఒక ఆలోచనలో వారు ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఏ తప్పు చేసినా కానీ ఒకరికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అయితే చాలా కాలం నుండి ఏ అవకాశం అయితే మీకు దొరకాలని మీరు ఆరాటపడుతున్నారో ఆ అవకాశం మీకు దొరికే సూచన కూడా కనిపిస్తుంది.
అలాగే ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ ముందుకు కూడా ఒక అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క సన్నిహితుల్లో ఒకరి వల్ల మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. కొంతమందికి ఆవేశం కొన్ని సందర్భాల్లో అధికంగా ఉంటుంది. ఈ కుంభరాశి వారు కూడా బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. కాబట్టి మీరు మీ యొక్క సొంత వ్యక్తులుగా భావించిన వ్యక్తులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఆపటానికి అలాగే వారికి సపోర్టుగా నిలవటానికి ఎంత దూరమైనా వెళ్తారు. అటువంటి స్థితి ఈరోజు దినఫలాల ప్రకారం కూడా కనిపిస్తుంది. మీ యొక్క సొంత వ్యక్తులకి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది. పోలీసులతో వాగ్వాదానికి దిగే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారంలో మీరు కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు. వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదివరకు మీరు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఆటంకంగా ఏ పరిస్థితులైతే కనిపించాయో ఆ పరిస్థితులన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఎవరైతే చాలా కాలంగా మీ యొక్క కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకునే ఒక మంచి అవకాశం కూడా మీకు రాబోతుంది. అంటే ఈ మధ్య కాలంలో గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్న వ్యక్తులకి మీరు దానికి సంబంధించి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ తో కలిసి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరెవరు కలిసి వెళ్ళాలి, దీని గురించి మీరు ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా కుటుంబపరమైన సమస్యతో బాధపడుతున్న వారికి కూడా చాలా వరకు ఆ సమస్య నుండి విముక్తి లభించబోతుంది. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. మీ యొక్క సంతానం నుండి ఒక నిరుత్సాహపరిచే వార్తను మీరు వినబోతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారు ఈరోజు సానుకూల ఫలితాలను చూస్తారు. అలాగే ఎవరైతే టెక్స్టైల్స్ రంగంలో పనిచేస్తున్న వారు ఉన్నారో లేదా దానికి సంబంధించి వ్యాపార సంస్థలు నడుపుతున్న వారు ఉన్నారో ఈరోజు ఆకస్మిక ధనలాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ప్రతికూలతలు కూడా మీకు కనిపిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు శుభ ఫలితాలను అనుగ్రహిస్తుంది. అలాగే మీకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. ఈ విధంగా శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు ఉన్నా కానీ వాటిని సరిదిద్దటానికి మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే పేదలకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మీకు వీలైనంతలో ఎంతమందికి వీలైతే అంతమందికి పేదలకు గొడుగులు పాదరక్షలు దానం చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, ఎవరు రహస్యంగా మిమ్మల్ని గమనిస్తున్నారు, ఎందుకు గమనిస్తున్నారు, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.